హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపుదిద్దుకొని రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ సృష్టించిన సంచలనాలు అంతా ఇంత కాదు, మనందరికీ తెలుసు అది. కానీ అది గతంలా మారిన పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఐసీయూలో ఉందా అంటే కొంతవరకు అవుననే సమాధానం వినబడుతోంది. అయితే ఈ మధ్య కాలంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ రంగం మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మరి ఎలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటిస్తుంది, ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది వేచి చూడాలి. కానీ ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఒక హైదరాబాద్ నలుమూలల రియల్ ఎస్టేట్ ఏ స్థాయిలో ఉందో, వెస్ట్లో ఏ పాటి సంచలనం సృష్టించిందో, 100 కోట్లకు ఎకరంగా వెళుతున్న పరిస్థితి మనం చూసాం వెస్ట్లో. మరి ఇప్పుడు నగరానికి ఆశాకిరణంగా కనిపిస్తున్న ఒకే ఒక్క దిక్కు తూర్పు దిక్కు. సో గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే లుక్ ఈస్ట్ అనే పాలసీని తీసుకొచ్చి అప్పటికే అభివృద్ధి చర్యలు వేగవంతం చేసిన పరిస్థితి. మరి దాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఇప్పుడు ఆయన ఈస్ట్ మీదనే, తూర్పు దిక్కు మీదనే దృష్టి పెట్టిన పరిస్థితి. తూర్పులో విశేషం ఏంటంటే దాదాపు 4 హైవేలు ఉన్నాయి. ఒకటి వరంగల్ హైవే, ఒకటి విజయవాడ హైవే, అటు శ్రీశైలం హైవే, మళ్ళీ ఇప్పుడు భద్రాచలం హైవే రాబోతుంది. అక్కడ ఎన్నో ఫెసిలిటీస్, ఆధునిక ఫెసిలిటీస్ మొత్తం ఉన్నాయి. మెట్రోలు, 2 మెట్రోలు ఎల్బీ నగర్లో కనెక్ట్ అయ్యే విధంగా, అట్లాగే ఎన్నో ఫ్లైఓవర్లు, ఎన్నో మంచి మంచి స్కూల్స్, ఎటు చూసినా కూడా అది అభివృద్ధి చెంది ఉంది ఆ ఈస్ట్ ప్రాంతం. మరి ఈస్ట్ ప్రాంతంలో ఎలా ఉంది అభివృద్ధి, ఈస్ట్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మరి అసలే స్తబ్దుగా ఉన్న ఈ సమయంలో ఈస్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం మల్లేష్ గారిని. సో మల్లేష్ గారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అధినేత, సిఎండి. సో ఆయన విశేషం ఏంటంటే ఆయన విద్యాధికుడు, లెక్చరర్గా 15 సంవత్సరాల అనుభవం ఉంది. లెక్చరర్గా చేసి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకున్నారు. గత దశాబ్ద కాలంగా ఈస్ట్లో ఆయన సంచలనాలు సృష్టిస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో. అంటే మనకు తెలుసు, రియల్ ఎస్టేట్ రంగం అనగానే అసంఘటిత రంగంలాగా చూస్తాం. అక్కడ చదువు రాని వాళ్ళు, అసలు దానికి ఏమీ శిక్షణ ఉండనే పరిస్థితి, ఏదో మాయమాటలు చెప్పి అమ్మేసే పరిస్థితి. అలాంటి చోట ఒక లెక్చరర్, ఒక చదువుకున్న విద్యాధికుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మనకు చేసి చూపించాడు. గత 10 ఏళ్ళుగా అద్భుతమైన వెంచర్లు ఆయన ఈస్ట్లో వేశారు, ఇప్పుడు నడుస్తున్నాయి కూడా. మరి ఈ నేపథ్యంలో ఈస్ట్ రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటనేది మరి ఆయన తప్ప ఇంకెవరు అంత గొప్పగా చెప్పరేమో. అందుకే ఆయన్నే ప్రత్యేకంగా మన స్టూడియోకి ఆహ్వానించాం. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. అంటే లెక్చరర్గా క్లాస్ రూమ్కే పరిమితమై పాఠాలు చెప్పిన మీరు హఠాత్తుగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం ఏంటి? డిసిప్లిన్ టు ఇండిసిప్లిన్ ఎలా ఉంది ఈ ట్రాన్స్ఫార్మేషన్? ట్రూ సార్, మంచిగా ఉన్నది. అయితే ఎక్కడైనా మీరు అన్నట్టు మనకు ఒక డ్రీమ్ అనేది, ఓ లెక్చరర్గా నేను నా ట్రావెల్ జర్నీ అనేది అంతా ఉన్నది. ఓకే. అయితే అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది అక్కడ సర్వీస్. ఓకే. సేమ్ అదేవిధంగా అక్కడ స్టూడెంట్స్ను తయారు చేయడం, ఇక్కడ మంచి ప్లాట్స్, మంచి హౌజెస్ ఇచ్చి ఇక్కడ మంచి కస్టమర్లను వాళ్ళ జీవితాన్ని నిలబెట్టే దిశలో ఉన్నాం కాబట్టి ఎనీవే సర్వీస్ అనేది కామన్. అంటే ఆ విద్యార్థులను భవిష్యత్తు నిర్మించడం అనేది ఒకటి, అది చాలా గొప్ప రంగం, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ అనేక మోసాలు, అనేక కష్టాలు, నష్టాలు, రియల్ ఎస్టేట్ అనగానే ఒక భయం. దాన్ని ఎలా తట్టుకున్నారు, ఎలా నిలబడ్డారు మీరు? అసలు జనరల్గా అనేది ఏంటంటే సార్, చాలా జరుగుతూ ఉంటాయి. కాకుంటే హార్డ్ అండ్ మనీని మనకు ప్రతి సామాన్యుని కళ ఒక ఇల్లు అనేది, తర్వాత ఇల్లు మంచిగా ఉంటే ఒక కార్ అనేది. అలాంటి ఇల్లును నిలబెట్టే దిశలో, వాళ్ళ కళను సాకారం చేసే దిశలో మనం ఉన్నప్పుడు ఇంతకంటే గొప్ప అదృష్టమైన ఫీల్డ్ ఏముంటుంది సార్? ఇట్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఫీల్డ్. వండర్ఫుల్. సో మీరు అన్నట్టుగానే 10 ఏళ్ళుగా మీరైతే సంచలనాలు సృష్టిస్తున్నారు. వండర్ఫుల్. సో ఫస్ట్ అసలు చాలామంది ప్రేక్షకులకు ఆతృత ఏంటి, ఈస్ట్ అంటున్నారు, తూర్పే ఉంది, మొత్తం తూర్పులోనే ఉంది అంటున్నారు. తూర్పులో ఏముంది?
రైట్ సార్, మీరు చాలా మంచి ప్రశ్న. హైదరాబాద్కు సంబంధించి ఎస్ సార్. హైదరాబాద్లో మనం వెస్ట్ డిమాండ్ చూస్తూ ఉన్నాం. మనకు మినిమం 1,00,000 నుంచి 3.5 లక్షలు ఉన్న పరిస్థితి. అవును. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటేనే ఒక కంపెనీది మనం 3 CR నుంచి దాదాపు 25 CR వరకు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ పరిస్థితి. ఎస్. అంటే మరి ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఒక సామాన్యులు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మరి అది సాధ్యమయ్యేదేనా? కాబట్టి మనకు హైదరాబాద్ ఈస్ట్లో ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్లకు దగ్గర మనకు ఒక జిల్లా స్థాయిలో ఏ విధమైన రేట్లో దొరుకుతుందో అదే స్థాయిలో ఇప్పుడు ఎస్పెషల్లీ మనం జేఎం గ్రూప్ తరఫున ఆ విధంగా 20-25 లోపు గజంకి ప్లాట్ అందిస్తున్నాం. అది కూడా అప్రూవల్ లేఅవుట్స్లో. 20-25 లోపు అంటే లక్షలు? లేదు 25 సార్, లక్షలు. 20,000కు గజం లేదా 22,000, 25,000. హైదరాబాద్లో ఇంకా 20,000 గజం ఉన్న ప్రాంతాలున్నాయా? ప్రాంతాలు కాదు సార్, ఈస్ట్. మీరు అన్నారు ఈస్ట్ కదా, మొత్తం. ఈస్ట్లో మావి మనకు ప్రధానమైన మీరు చెప్పినట్టు 3 హైవేలు ఉన్నాయి కదా. అవును. హైదరాబాద్లో ఉన్నటువంటి మేజర్ హైవే మన వరంగల్ హైవే. ఎస్. తర్వాత వరంగల్ హైవే పక్కన గట్కేసర్ జంక్షన్ ఉంది. అవును. గట్కేసర్ ఎగ్జిట్కు ముందు వైపు మనకు హైదరాబాద్లోనే సెకండ్ ఐటీ సెజ్, పోచారం ఐటీ సెజ్ ఉంది. అవును. దానికి అపోజిట్, దానికి సుమారుగా 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో మన వెంచర్ ఉంది. ఓకే. అవుటర్కి 500 మీటర్ల డిస్టెన్స్లో మనం మీరన్నట్టు ఈ ప్రైజ్కు మన వెంచర్లో ప్లాట్ దొరుకుతూ ఉన్నది. ఓకే. అంటే ఏంటి సార్ మీ వెంచర్ స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకోవచ్చా? అయ్యో షూర్ సార్. యా. ఇప్పుడు పోచారం దగ్గర ఉన్న వెంచర్ హైదరాబాద్లో కొనలేని వాళ్లకు అఫోర్డబుల్ ప్రైజ్లో, అంటే హైదరాబాద్ అంటే ఒక భయం. అవును. అయ్యో హైదరాబాద్లో ప్లాట్ మనం కొనగలుగుతామా అని. అంటే ఇప్పుడు ఏదైతే జిల్లా స్థాయిలో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి మినిమం 20-25,000, 30,000, 50,000 గజం ఉన్న పరిస్థితి. అవును. అలాంటి వాళ్లకు హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో పిల్లల చదువుల కొరకు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఐటీల్లో జాబ్ చేయడానికి, తర్వాత హాస్పిటల్ కొరకు, తర్వాత విద్యా సంస్థల కొరకు హైదరాబాదు నిత్యం వస్తూ ఉంటారు వేల మంది. అవును. అయితే వాళ్లకు ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది. మాకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్లో ఒక భయం ఉంటుంది మనకు. అవును. ఎందుకంటే దానికి మనం కొనుక్కున్న తర్వాత మెయింటెనెన్సే రెంట్ కట్టినట్టు కట్టాలి. కాబట్టి అది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఒక కళ. అవును. అలాంటి వాళ్లకు మనం దాదాపు ఒక 50 లక్షల్లో ఇల్లును అందిస్తున్నాం, ఇండిపెండెంట్ హౌస్. కాబట్టి మనకు ఈస్ట్లో ప్రజెంట్ డెవలప్మెంట్. మొదటి ప్లాట్ నాకే ఇవ్వండి సార్, మీ దాంట్లో ఖచ్చితంగా బుక్ చేసుకుంటున్నాయి ఇప్పుడే. 50 లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ అంటే నిజంగా అద్భుతమే. నిజంగా ఇస్తే అద్భుతం. 100% సార్. వండర్ఫుల్ సార్. సో మీరు ఒక మాట ఇంతకుముందు అన్నారు అప్రూవ్డ్ లేఅవుట్స్ అని. అంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ సార్. అంటే అప్రూవ్డ్ లేఅవుట్స్ అనగానే అంటే నా బోటి వాళ్ళకి తెలిసిందే హెచ్ఎండిఏ అప్రూవ్ ఉంటే అయిపోతుంది, లేదంటే డిటిసిపి, లేదంటే జీపీ, రేరా అనే ఒక మాట కూడా వింటున్నాం. రేరా అనుమతులు కూడా కావాలి అని. సో ఇవన్నీ మనకు ఉన్నాయా? అసలు ఎక్కడ దేంట్లో కొనాలి, ఏ పరిధిలో కొనాలి? నాకు మొన్న ఒక ఫ్రెండ్ దాదాపు సూర్యాపేట అవతల కట్ట తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ లేదా డిటిసిపి అని అమ్మాడంట. బాధపడుతున్నాడు తర్వాత నిజమేనా కాదా అని. ఏంటి సార్, కొనొచ్చా అట్లా? జనరల్గా ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే ప్లాట్ కొనాలి. ఓకే. అయితే మీరు అన్నట్టు వ్యత్యాసం అనేది హెచ్ఎండిఏ తర్వాత డిటిసిపి అనేది ఏంటంటే మనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత దాన్ని పరిధి పెంచడం జరిగింది. ఓకే. అది ప్రజెంట్ 1032 విలేజెస్ అరౌండ్ హైదరాబాద్ సిటీ. రైట్. తర్వాత 55 మండల్స్. ఓకే. తర్వాత మన కొత్త జిల్లాలను కలుపుకొని 7 జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొత్తగా ఏర్పడ్డ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఓకే ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. ఓకే. అక్కడ మనం ఖచ్చితంగా వెంచర్ చేయాలనుకుంటే, అప్రూవల్ తీసుకోవాలనుకుంటే అది హెచ్ఎండిఏ వెంచరు చేయాలి, హెచ్ఎండిఏ పర్మిషనే తీసుకోవాలి. ఓకే. ఆ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నట్లయితే దాదాపు రెవెన్యూకు, తర్వాత టెక్నికల్, లీగల్ సంబంధించినటువంటి అంశాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అది ప్రభుత్వమే గుర్తించి
మనకు లేఅవుట్ పర్మిషన్ ఎల్పి నెంబర్ ఇస్తుంది కాబట్టి దాంట్లో 100% ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మళ్ళీ ఎల్పిలో ఎల్ఎల్పి అని ఇంకోటి ఒక బొక్కు ఉంటుంది, అదేంటి సార్ అది? అది ఎల్పి అనేది ఏంటంటే లేఅవుట్ పర్మిషన్ అనేది. తర్వాత ఆఫ్టర్ ఎల్పి నెంబర్ మనం లేఅవుట్ను పూర్తిగా డెవలప్మెంట్స్ చేసిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్ అనేది ఉంటుంది. అది ఫైనల్ ఎల్పి అంటారు. ఫైనల్ ఎల్పి వచ్చినట్లయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎల్పి నెంబర్ వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఎల్పి నెంబర్ రావడానికి ముందు కూడా ఒక దశ ఉంటుందా? ఎల్పి నెంబర్ రాకముందు ఇప్పుడు మీరు వింటూ ఉంటారు కదా, కొన్ని కంపెనీలు మాకు 100 ఎకరాల మెగా వెంచర్, మేము ప్రీ లాంచ్ మీకు ఎల్పి నెంబర్ రాబోతుంది, దానికంటే ముందు డీసీ లెటర్ రాబోతుంది, ఒక 15 రోజుల్లో వస్తుంది, మీరు ఇది బుక్ చేసుకున్నట్లయితే మీకు ఇంత ప్రైస్కి వస్తుందని కొన్ని చూస్తూ ఉంటాం. తర్వాత దాంతోపాటు కొన్ని ప్రీ లాంచ్ మోసాలు కూడా ఈ మధ్యలో కూడా పేపర్లో 500 కోట్లకు బోర్డు తిప్పేసారు. అట్లాంటిది ఏంటంటే జనరల్గా కస్టమర్లు ప్రజలు హార్డ్ అండ్ మనీ కాబట్టి తక్కువ వస్తుందన్న ఆలోచనలో మనం దాన్ని ఎట్లయినా దక్కించుకోవాలని ఆ తక్కువ అనే దాన్ని ఆశించి వాళ్ళు ఉన్న మొత్తాన్ని కోల్పోయే పరిస్థితులు. రైట్ సార్, ఆశపడడంలో తప్పులేదు, అందరం ఆశపడతాం. ప్రీ లాంచ్ అనగానే ఒక లెక్క ఉంటుంది, కొంచెం తక్కువకి ఇస్తారు, ఓ 3 నెలలు 6 నెలలు అయ్యాక సంవత్సరం అయ్యాక బ్రహ్మాండంగా పెరుగుతుంది, డబ్బులు వస్తాయని ఆశపడతారు, తప్పులేదు. ఇలా అనుకున్నప్పుడు ఏం చూడాలి? గీట్ రాయి అంటారు కదా, ఎట్లా ఏవేవి చెక్ లిస్ట్ ఏం చూసుకొని చేయాలి? అంటే సార్ ఇది ప్రీ లాంచ్ అనే దానికి చెక్ లిస్టే లేదు. ఇప్పుడు ఒక లేఅవుట్ను మనం ఒక లేఅవుట్ స్టార్ట్ చేస్తున్నాం, దాన్ని హెచ్ఎండిఏకు అప్లై చేసాం అంతే. ఆ అప్లై చేసిన దశలో అది ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందనే గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే అది ఉన్న జోన్లో వేరే ఒక కన్జర్వేషన్ జోన్ ఉండొచ్చు, తర్వాత ఇంకొక ఇండస్ట్రియల్ జోన్ ఉండొచ్చు, ఇంకేదైనా జోన్ ఉండొచ్చు. వాళ్ళు అనుకోవచ్చు, ఆ బిల్డరు వచ్చేసి నేను దీన్ని మనకున్న పరపతిని లేదా మనకున్న టెక్నికల్గా మనకున్న అటువంటి దాన్ని సమాచారాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని వాళ్ళు అనుకోవచ్చు. కానీ అఫ్కోర్స్ అది ఒకవేళ అది మిస్కమ్యూనికేషన్ అయ్యి ఒకవేళ లేఅవుట్ పర్మిషన్ రాకునో లేదా కన్స్ట్రక్షన్ పర్మిషన్ రాకునో అది ఆగిపోతే అది పూర్తిగా నష్టపోయే పరిస్థితి కస్టమర్ అయి ఉంటాడు. కాబట్టి అలాంటి మనం అనేది ఖచ్చితంగా రాదు అనేది లేదు. ఒకవేళ రాకుంటే పరిస్థితి ఏంది, అట్లా కొంతమంది మోసపోతూ ఉన్నారు. ఇంకా మనం చాలా చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏంటంటే రెంటల్ ఇన్కమ్ అని ఇంకేదో ఆఫర్లు, బైబ్యాక్ ఆఫర్లు పెట్టి వాళ్ళు మనం ఒక 20 లక్షలు కడితే మనకు ఒక 10,000 వస్తున్నాయని ఆశతోటి మోసపోయి మొత్తానికి కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. దీంట్లో చిన్న వ్యాపారులు కావచ్చు, చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, దీన్ని అసలు మొత్తాన్ని దక్కించుకునే ప్రయత్నంలో అసలు కోల్పోతున్నారు. రైట్ సార్, ఈస్ట్ విషయానికి వద్దాం. అంటే వెస్ట్ బాగా డెవలప్డ్ మనందరికి తెలిసిందే, కోట్ల రూపాయల దాకా వెళ్ళిపోయింది, అది ఇక ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి. అక్కడ సామాన్యుడు కాదు కదా, మధ్యతరగతి కాదు కదా, ఒక మోస్తరు ధనవంతుడు కూడా కొనలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. అది ఈస్ట్కు ఎందుకు రావాలి? ఈస్ట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అంటే ఈస్ట్కి వస్తే ఇవి సౌకర్యాలు ఉన్నాయి అని ఏం చెప్పగలరు మీరు? మనం ఆ విధంగా అనుకున్నట్లయితే హైదరాబాద్ అనేది ఇప్పుడున్న స్పాన్ దాదాపు ఒక హైదరాబాదు సిటీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఇంటర్నేషనల్ స్థాయిలో హైదరాబాదు గుర్తింపు ఉంది. ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ అనేది ముందున్నది. రియల్ ఎస్టేట్ గ్రోత్లో ఇండియాలో 3rd ప్లేస్లో ఉంది. రియల్ ఎస్టేట్ గ్రోత్ కావచ్చు సార్, డెవలప్ అవుతున్న ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి మీరు ఒక్కసారి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఈస్ట్ నుంచి వెస్ట్కు రాని వాళ్ళు, హైదరాబాద్ని చూడని వాళ్ళు ఒక్కసారి మన వెస్ట్ జోన్కి వచ్చి చూస్తే చాలామంది అన్నారు ప్రముఖులు, మన కొంతమంది సినిమా ప్రముఖులు కావచ్చు, ఇంకా కొంతమంది హైదరాబాద్కు లాంగ్ టైం బ్యాక్ వచ్చి చూసిన వాళ్ళు, హైదరాబాద్ ఇది ఇంకేదన్నా సిటీకి మనం మర్చిపోయి వచ్చామా అన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒకేసారి మనకు ఇంటర్నేషనల్ బిల్డర్స్ ఇక్కడ దాదాపు మనకు ఒక 20కి పైన ఇంటర్నేషనల్ కంపెనీలు ఇక్కడ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. దాదాపు 59 అంతస్తులే ఎక్కువ అనుకున్నది ఇప్పుడు సుమారుగా 100 అంతస్తులకు ప్లాన్ చేసే దిశగా అడుగులేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ప్రపంచ స్థాయి హైదరాబాదును మనం హైదరాబాదు ఈస్ట్లో ఏముందంటే ఇప్పుడు హైదరాబాద్ సౌత్లో మనకు ఎయిర్పోర్ట్ ఉన్నది. అది సౌత్ నుంచి వెస్ట్కి ఎంత దూరమో
అదే సౌత్ నుంచి ఈస్ట్ కూడా అంతే దూరం. అచ్చా. అంటే మనకు వెస్ట్కి ఎంత దూరంలో ఎయిర్పోర్ట్ ఉందో ఈస్ట్ కూడా అంతే దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే. తర్వాత మనకు ఉన్నటువంటి మేజర్ నేషనల్ హైవేల్లో ఒకటి విజయవాడ హైవే. అవును. ఆ విజయవాడ హైవే అనేది ఇప్పుడు ఒక 7 జిల్లాలను కనెక్టివిటీ చేస్తుంది. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే అది ఆంధ్ర గేట్వే. ఎస్. తర్వాత ఇప్పుడు మనం వింటున్నాం విజయవాడ హైవే ఇస్ ది నెక్స్ట్ గచ్చిబౌలి అని. అవును. అంటే ఎందుకంటున్నారు ఆ మాట అంటే జనరల్గా కంపెనీలు రావడానికి ఆస్కారం ఉన్నది. ఒక సుమారుగా 40,000 ఎకరాల ల్యాండు మనకు హైదరాబాదు ఈస్ట్లో అవైలబిలిటీ ఉన్నది. ఇది గవర్నమెంట్ ల్యాండా? గవర్నమెంట్ ల్యాండ్. తర్వాత మనకు ఇంకా అనుకుంటే ఒక ఫస్ట్లో ఉన్నటువంటి వెస్ట్ ఏదైతే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ జోన్ ఉందో తర్వాత ఒకే చోట ఐటీ కేంద్రీకృతం అవుతుందన్న ఉద్దేశంతో ఈస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే పోచారం ఐటీ అనేది సెకండ్ ఐటీ జోన్, తర్వాత ఆదిబట్ల అనేది థర్డ్ ఐటీ జోన్. సుమారుగా ఈ 2 ఐటీ జోన్లలో మనకు 1,00,000 నుంచి 1,50,000 ఎంప్లాయీస్ ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నాయి. తర్వాత రాబోయే కొన్ని కంపెనీలు కూడా ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిన వెస్ట్ను హై డెన్సిటీ అయిందని దాన్ని వదిలేసి అవుటర్కు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, హైవేకు పక్కన ఉన్న ప్రాంతాలు, ఐటీ జోన్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు, ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్న మరో ప్రాంతం ఏదంటే అది హైదరాబాద్ ఈస్ట్. 3 హైవేల అనుసంధానం, 2 మెగా ఐటీ కంపెనీల సమ్మేళనం, తర్వాత అవుటర్ రింగ్ రోడే ఎక్కువ అంటే అవుటర్ చుట్టూ కూడా మెట్రో అనేది విస్తరించబోతుంది. ఇవన్నీ కలిపి చూసుకుంటే రానున్న రోజుల్లో డిమాండ్ ప్లేస్గా లక్షల్లో గజం వెళ్ళే ఏదన్నా ప్రాంతం ఉందంటే అది కమింగ్ సూన్, అది హైదరాబాద్ ఈస్ట్. రైట్, సూపర్. అయితే నేను స్పెసిఫిక్గా అడుగుతాను, వరంగల్ హైవే మీద ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? వరంగల్ హైవే అంటే ఏముంది సార్, ఇప్పుడు మనకు వరంగల్ హైవేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నది మనకు ఇక్కడ ఉన్న ఎయిమ్స్. ఓకే. ఎయిమ్స్ అనేది అతిపెద్ద మెడికల్ హబ్. ఓకే. కాబట్టి మెడికల్ హబ్ ఉంది అక్కడ. తర్వాత అవుటర్ పక్కనే ఐటీ జోన్ ఉంది కాబట్టి అది ఐటీ హబ్ కూడా చెప్పుకోవచ్చు వరంగల్ హైవే. రైట్. ఆ వరంగల్ గట్కేసర్ జంక్షన్ అనుకునే ఉంటుంది. తర్వాత మన యాదాద్రి టెంపుల్ ఉంది కాబట్టి అది టెంపుల్ సిటీ. అద్భుతం అది. టెంపుల్ సిటీ మనకి ఏంటంటే ఒక హైదరాబాద్ సిటీకి ఒక 1.5-2 hours జర్నీలో ఉన్నటువంటి అది ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రం. కాబట్టి ఆ విధంగా మనకు టెంపుల్ సిటీ ఉన్నది దగ్గరలో. తర్వాత నెక్స్ట్ వరంగల్ హైవేలో ఎన్నో అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా క్లస్టర్స్ కావచ్చు, తర్వాత ఒక CCMB కూడా అటే వస్తుంది. తర్వాత IICT, తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని దాదాపు 11,000 కోట్ల డెవలప్మెంట్స్ ఓన్లీ యాదాద్రి టెంపుల్ను చూసే బేస్ చేసుకొని వచ్చినాయి. దాదాపు ఒక 500 పైన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఎంతోమంది కస్టమర్లు అక్కడ మనకు యాదాద్రి టెంపుల్ వస్తుంది, దాంట్లో డెవలప్మెంట్ విపరీతంగా పెరుగుతున్నాయి. అప్పుడు పోయిన దశలో కేసీఆర్ గారు ఆ విధంగా దానికి ప్రాముఖ్యత ఇచ్చి చాలా పెద్ద డెవలప్ చేశారు. అది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనకు సెకండ్ క్యాపిటల్ కనుక హైదరాబాద్ అయితే తెలంగాణలో మన క్యాపిటల్ వరంగల్. మరి అలాంటి వరంగల్ హైవేలో ఇంకా డిమాండ్ తక్కువ ఉందా సార్? కాబట్టి ఈ బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, పోచారం ఐటీ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ కావచ్చు, యాదాద్రి టెంపుల్ కావచ్చు, దానికంటే ముందు రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ కావచ్చు, ఇలాంటి రేపు ఈ డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అయితే ద బెస్ట్ హైవే వరంగల్ హైవే. సూపర్. సరే, అలాగే విజయవాడ హైవేకున్న ఏంటి ప్రత్యేకత? విజయవాడ హైవే ఆల్రెడీ మనకు ఆంధ్ర అనేది గేట్వే. మనకు వాళ్ళు వచ్చిన దశలోనే వనస్థలిపురం అనేది, తర్వాత ఎల్బీ నగర్ అనేది ఎప్పుడో డెవలప్ అయి ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్లో ఒక 2 ప్లేస్లలోనే SRDPలో ఫ్లైఓవర్స్ వచ్చినాయి. ఆ ఫ్లైఓవర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఏంటంటే ఒకటి ఎల్బీ నగర్, ఇంకోటి మన హైటెక్ సిటీ. అట్లాంటి ఆ ఎల్బీ నగర్ నుంచి ఆల్రెడీ మనకు రామోజీ ఫిలిం సిటీ వరకు ఆల్రెడీ పూర్తిగా అది
నిండిపోయింది, అవును ఎగ్జాస్ట్ అయిపోయింది. అవును ఏదైనా ఉందంటే ఇంకా ఔటర్ రింగ్ రోడ్ పెదంబర్పేట అవతలనే, అవును అక్కడ మీకు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవును తర్వాత కాలేజెస్ ఉన్నాయి, కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఔటర్ రింగ్ రోడ్ బయట మొత్తం outer ring road బయటనే. సుమారుగా 40 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి బా మనకు ఆ పరిసర ప్రాంతాల్లో. బా అంతేకాకుండా చాలా ఫేమస్ మీకు తెలిసిన హాస్పిటల్స్ కూడా దాదాపు 60 పైన హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఓ కామినేని ఎలిమినార్ కామినేని ఉంటుంది, అదే వరంగల్ హైవేలో నార్కెట్పల్లి కామినేని ఉంటుంది. అవును దానికి ఆ మధ్య ప్రాంతంలో ఎన్నో రకరకాల డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అది మనం చూసినట్లయితే దాంట్లో భాగమే 2000 ఎకరాల నుంచి 6000 ఎకరాల వరకు విస్తరించబోతున్నటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి. ఓకే దాంట్లో ఆల్రెడీ 450 కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఓకే తర్వాత లాజిస్టిక్ హబ్లు ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ మెడికల్ హబ్ ఉంది, ఓకే తర్వాత ఎడ్యుకేషనల్ హబ్ ఉంది. ఎన్నో కాలేజ్ అవుటర్ పరిసరాల్లో అవుటర్ బయట ఉన్నాయి. మీరు చెప్పేది విజయవాడ హైవే. రైట్. తర్వాత విజయవాడ హైవేలో ఉన్నటువంటి చాలా పెద్ద అసెట్ ఏంటంటే మీకు తెలుసు, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తర్వాత మనకు ఆ తెలంగాణ హైదరాబాద్లోనే గుర్తింపు తెచ్చింది రామోజీ ఫిలిం సిటీ. ఎస్ సుమారుగా 2000 ఎకరాల్లో విస్తరించబడి ఉండి మామూలుగా చిన్న సీరియళ్ళ నుంచి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ దాకా మొత్తం టోటల్గా నిర్మాణం జరుగుతుంది అక్కడ. అవును మనకు రీసెంట్గా మన ప్రపంచ స్థాయి కీర్తి వచ్చినటువంటి బాహుబలి మూవీ కూడా మన ఫిలిం సిటీలనే చేశాను. అవును మరి అంత పెద్ద ఫిలిం సిటీ ఉన్నప్పుడు ఎంతోమంది మనకు హైదరాబాద్లో ఆ ఫిలిం సిటీ దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటారు. అవును కాబట్టి ఆ విధంగా ఆ ప్రాంతం కూడా దినదిన అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. వండర్ఫుల్. ఇంకొకటి చెప్పారు మీరు నాకు, భద్రాచలం హైవే అని. ఏంటి దాని స్పెసిఫికేషన్స్ ఏంటి? అంటే జనరల్గా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11 టోటల్గా ఆలోచిస్తే 12 కిలోమీటర్స్ రేడియస్లో 3 ఓఆర్ఆర్ ఎగ్జిట్లు ఉన్నాయి. ఆ 3 ఓఆర్ఆర్ ఎగ్జిట్లలో 9 ఎగ్జిట్ అనేది మనకు వరంగల్ హైవే, అవును తర్వాత 11 ఎగ్జిట్ అనేది విజయవాడ హైవే, ఆ 10 ఎగ్జిట్ అనేది రేడియల్ రోడ్ను కనెక్ట్ చేస్తూ మనకు ఎల్బీనగర్ మెట్రోను తర్వాత నాగోల్ మెట్రోను కనెక్ట్ చేస్తుంది. ఆ హైవేకి ఇప్పుడు కొత్తగా మనకు ఒక భద్రాచలం హైవే అనేది శాంక్షన్ అయింది, ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉన్నది. అది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 10ను కనెక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఏమైనా మనకి ఇప్పుడు 3 హైవేల అనుసంధానం అయింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వరంగల్ హైవే, తర్వాత విజయవాడ హైవే, కొత్తగా వచ్చేది మన భద్రాచలం హైవే. రైట్. కాబట్టి ఇప్పుడు 3 హైవేలు, ఈస్ట్, ఔటర్ రింగ్ రోడ్, 2 ఐటీ సెంటర్లు, తర్వాత దగ్గరలో 15 మినిట్స్ జర్నీలో మనకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అప్కమింగ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా మనకు ఈస్ట్లోనే రాబోతుంది. అతిపెద్ద మెడికల్ హబ్ ఎయిమ్స్ కావచ్చు, ఇట్లాంటివి ఉన్న తర్వాత టెంపుల్ సిటీ, తర్వాత రీజనల్ రింగ్ రోడ్, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్ సిటీలో ఈస్ట్ అనేది రేపు రాబోయే రోజుల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సామాన్యులకు ఇప్పుడు అందుబాటులో ఉన్నది కూడా ఓన్లీ హైదరాబాద్లో ఈస్ట్ ప్రాంతం మాత్రమే. రైట్. అందుబాటులో అన్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేట్లు? మనకు హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంటు ఎక్కడనో ఉన్నది మనం చెప్పవలసిన అవసరం లేదు సార్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వరంగల్ హైవేలో గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి గట్కేసర్ టౌన్కు మధ్యలో మా వెంచర్ ఉన్నది. ఓకే. 12 ఎకర్స్ ఎక్స్టెన్షన్ ఉన్న వెంచరు. ఓకే. అది మోడీ 400 ఎగ్జిస్టింగ్ విల్లాస్కు పక్కన ఆ గేటుకు ముందే మన వెంచర్ ఉంటుంది. వాళ్ళు అమ్మే రేట్లో మేము సగానికి సగం రేటు అమ్ముతున్నాం. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండాలి. వెంచర్ పేరు ఏంటి సార్ మీది? మాది విహంగా ఫేజ్ 2. హెచ్ఎండిఏ, రెరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ అప్రూవ్డ్. ఓకే. తర్వాత ఏదైతే హెచ్ఎండిఏ కంప్లీట్ డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత అది మార్ట్గేజ్ రిలీజ్ అయినటువంటి సైటు. ఇమ్మీడియట్గా రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా ఉన్నది. తర్వాత ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? మీరే టేకప్ చేస్తారా కన్స్ట్రక్షన్ కూడా? అవునండి, మాకు కావాలంటే. ఎందుకంటే ఎవరో చేసుకుంటే వాళ్ళు మన లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఏదన్నా మిస్టేక్ చేస్తే అది మళ్ళీ మాకు మా కస్టమర్లు ఇబ్బంది పడితే మేము కూడా ఇబ్బంది పడ్డట్టే కదా సార్. ఎస్, వండర్ఫుల్. సో ఒకటి
గట్కేసర్ హైవే మీద మీకు అది ఉంది. ఇంకా మీ వెంచర్లు ఎక్కడ నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 10లో కూడా ఎగ్జిట్ నెంబర్ 10 అనేది ఏంటంటే సార్ ఒక 15 మినిట్స్ జర్నీలో నాగోలుకు కానీ ఎల్బీనగర్ మెట్రో కానీ చేరుకోవచ్చు. ఓకే. తర్వాత అది ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు ఒక 2-3 నిమిషాల జర్నీలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్కు పక్కనే ఉంటుంది. తర్వాత ఏదైతే రామోజీ ఫిలిం సిటీ నుంచి గట్కేసర్కు ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నది. ఓకే. ఆ ఫేసింగ్కు ఉన్నటువంటి మన జేఎం గ్రూప్ వెంచర్ వచ్చేసి నేచర్ వ్యూ సిటీ. నేచర్ వ్యూ సిటీ. నేచర్ వ్యూ సిటీ పేరులాగానే చుట్టూ అన్ని విల్లా ప్రాజెక్టు, హైరైజ్డ్ టవర్సు. ఓకే. తర్వాత అక్కడ ఆ ఏరియాలో కూడా మనం అతి తక్కువ రేటుకే హెచ్ఎండిఏ, రెరా అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో పూర్తిగా డెవలప్ చేసినటువంటి వెంచరు మనం 22,000కే అందిస్తున్నాం. అక్కడ చుట్టూ మనం పరిశీలిస్తే మనదే రేటు చాలా. ఎల్బీ నగర్ నుంచి ఎంత దూరం వస్తుంది సార్? ఎల్బీ నగర్ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. 15 కిలోమీటర్స్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ దగ్గర. ఫిలిం సిటీ కూడా దగ్గర ఉంటుంది. అచ్చా. అక్కడ ఉన్నటువంటి హ్యాబిటేషన్కి అంతా మీకు ఏదైతే మనకు స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్, రోడ్డు ఇవన్నీ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. మన వెంచర్ ముందు నుంచే సిటీ బస్ వెళ్తుంది. అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉన్నటువంటి వెంచర్ అది నేచర్ వ్యూ సిటీ. దాని ఏ ఏరియాలో వస్తారని చెప్పి? అది ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట అంటారు. అచ్చా, తారామతిపేట. అదే తారామతిపేటలోనే మనం ఒక వెంచర్ కంప్లీట్ చేయడం జరిగింది. అది 30 ఎకర్స్ లేఅవుట్. అది వచ్చేసి ఓఆర్ఆర్కి పక్కనే ఉంటుంది. అంటే పక్కనే మీన్స్ 200 మీటర్స్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్లో 120 ఫీట్ రోడ్డు ఫేసింగ్ కలిగినటువంటి వెంచర్ అది. దాదాపు ఆల్మోస్ట్ ఒక హాఫ్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ హాఫ్లో మనకు ఓఆర్ఆర్ పక్కన ఉందని దాంట్లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కలిగిన విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. ఓకే. అది కూడా అతి తొందరలోనే మనకు ప్రారంభం కానున్నది. దాని పేరు ఏంటి సార్? ఆ వెంచర్ పేరు ఈస్టర్న్ మెడోస్. కస్టమర్లు అందరూ వచ్చిండ్రు, దాన్ని చూసిండ్రు. ఆ డెవలప్మెంట్స్ అనేది ఆ పరిసరాల్లో అలాంటి డెవలప్మెంట్స్ ఎవరు చేయలేరు. అందుకని ఇలాంటి టైంలో కూడా ఆ వెంచర్ అనేది ఒక చిన్న ముక్క కూడా లేకుండా అది కంప్లీట్ అయిన పరిస్థితి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే విల్లాస్ కడుతున్నాం. ఈ విల్లాస్ కట్టే చోట మనం ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టవచ్చు, కానీ మా దాంట్లో ప్రీ లాంచ్ ఆఫర్ అనేది మా దగ్గర లేదండి. ఎందుకంటే మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే దానికి ఒక రేట్ ట్యాగ్ ఇచ్చి దాన్ని కంపేర్ టు అదర్ వెంచర్స్ తోటి మనం కాంపిటీషన్లో ఉండేటట్టు, సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు, ఇల్లున్న ప్రతి ఒక్కరికి ఇంకేదన్నా ఉండాలి అంటే అది విల్లా ఇక్కడ బాగుంది అని వాళ్ళు చూసి నచ్చే విధంగా మన ప్రాజెక్ట్ అనేది ఉండబోతుంది. నాకు ఈ లెక్కను చూస్తే మీరు ఈస్ట్ కింగ్ అయ్యేలా ఉన్నారు అతి త్వరలో. ఈ వచ్చే 5 ఏళ్ళలో ఈస్ట్ మొత్తాన్ని పరిపాలించే అనేది మనం మంచి చేస్తే ఆటోమేటిక్గా సార్ మంచి అనేది కొద్దిగా లేటుగా అయినా పర్లేదు, కానీ నిజాయితీగా ట్రస్టెడ్గా పోతే ప్రజలు 100% మనల్ని నమ్ముతారు. ఎందుకంటే గతంలో మనం 5,000కి ఇచ్చినటువంటి వెంచర్లో ఈరోజు 35,000 రేటు ఉన్నది. కస్టమర్కి కావాల్సింది ఏంటంటే ఖచ్చితమైన డెవలప్మెంట్స్, తర్వాత అదేవిధంగా సెక్యూరిటీ, తర్వాత నెక్స్ట్ అప్రిసియేషన్. ఇవి 3 వాళ్ళను మనం కాపాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు ఒకసారి కనెక్ట్ అయిన కస్టమర్లు మనతోనే ఉంటారు. ఆ విధంగా ముందుకెళ్తున్నాం సార్. సూపర్. నెక్స్ట్ విజయవాడ హైవేలో ఏమున్నాయి? విజయవాడ హైవేలో మనకు ప్రధానమైన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటగానే మనం రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక పెద్ద ల్యాండ్ మార్క్. అది దాటగానే దాన్ని ఆనుకొని అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం అంటారు. అది ఆ అబ్దుల్లాపూర్ మెట్లోనే కొంచెం ముందుకెళ్తే బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆర్చ్ ఎదురుగా మనకు కనపడే దాదాపు 300 హౌసెస్ ఉంటాయి. ఆ ఇండ్ల మధ్యలో ఉన్న లేఅవుట్, మన లేఅవుట్ పేరు వచ్చేసి ముక్తా ఎన్క్లేవ్ అంటాం. అది కూడా దాదాపు 90% డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నది. మార్టిగేజ్కి రిలీజ్ కూడా సిద్ధంగా ఉన్నది. అది దానికి ఇంకా మనం స్పెషల్గా చెప్పాలంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది అక్కడ. తర్వాత ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే నోవా జనరల్ హాస్పిటల్, నోవా మెడికల్ కాలేజ్ లాంటివి ఉన్నది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చుట్టుపక్కలలోనే ఒక 3-4 కిలోమీటర్ల పరిధిలో ఒక 10-12 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తర్వాత కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ ఉంది. తర్వాత లాజిస్టిక్ హబ్ ఉంది. తర్వాత ఫేమస్ రామోజీ మన వాళ్ళది రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది. తర్వాత అవుటర్ పక్కన నారాయణ చైతన్య
జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఓకే. దాదాపు ఒక 10-12 కాలేజీలు ఉన్నాయి. ఆ విధంగా అది మంచి ఎడ్యుకేషనల్ హబ్, ఫిలిం సిటీ, తర్వాత మెడికల్ హబ్, తర్వాత ప్రధానమైన 8 లైన్ హైవే ఉన్నది మనకి. ఈ మధ్యన ఎల్బీ నగర్ నుంచి అది మన మల్కాపూర్ వరకు 8 లైన్ హైవేను స్టార్ట్ చేసిండ్రు. దాదాపు కంప్లీట్గా వచ్చింది. దానికి అనుసంధానంగా ఫ్లైఓవర్స్ కూడా స్టార్ట్ చేసిండ్రు. అవి కూడా 1-2 కంప్లీట్ అయినాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయవాడ హైవే ఇస్ ది నెక్స్ట్ గచ్చిబౌలి లాగానే రాబోతుంది. ఓకే ఓకే ఓకే. నిజంగా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ తీరు చూస్తున్నారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. సో ఇక కోలుకునే అవకాశం ఉందా? ఎన్ని రోజుల్లో కోలుకుంటుంది రియల్ ఎస్టేట్ రంగం? అయితే సార్ అది ఖచ్చితంగా నాకున్న ఒపీనియన్ చెప్పాలంటే, ప్లీజ్, జనరల్గా మనం చాలా రోజుల్లో మనం చూస్తున్న పరిస్థితి ఏంటంటే, చాలామంది కొంతమంది తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో రియల్ ఎస్టేట్ అనేది జీరో బిగ్ జీరో అంటున్నారు. అంటే రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దంగా ఉన్నది అంటే మాత్రం నేను ఒప్పుకుంటా. కానీ మొత్తం జీరో అయ్యిందంటే అది అవాస్తవం సార్. ఒక్కసారి మీరు మన ఎస్ఆర్ఓల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎస్ఆర్ఓల నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి, లేదా స్వయంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి వెళ్ళి చూడండి. మీకు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ అనేది తగ్గేది ఉండదు. అది హైదరాబాదులో అస్సలు ఉండదు. ఎందుకంటే మనకు ఖచ్చితమైన సోషల్ నీడ్ అనేది హౌస్, ప్లాటు. ఖచ్చితంగా రెసిడెన్షియల్ ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అది ధర పెరగవచ్చు, తగ్గవచ్చు, కానీ అవసరం, నిత్యావసర వస్తువు అనేది ఇల్లు. కాబట్టి ఎప్పటికీ హౌస్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ డిమాండే. అది హైదరాబాద్ అంటే మరీ డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో అయినా పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేసినప్పుడు అక్కడ సంపాదించిన ఖచ్చితమైన డాలర్స్ కావచ్చు, ఇంకే రూపంలో ఉన్న ఆ మనీని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసే ప్రాంతం హైదరాబాద్. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం స్తబ్దంగా ఉందా సార్? ఇప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదించినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి. అది మొదటగా ఫస్ట్ ప్లేస్ వాళ్ళు ఇచ్చేది హైదరాబాద్కి ఇస్తారు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అప్కమింగ్ డెవలప్మెంట్స్ అన్నీ ఔటర్ పక్కనే. ఎందుకంటే మనకు కొన్ని 10 సంవత్సరాల కింద తయారు కాబడ్డ ఈ హైదరాబాదు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కావచ్చు, మనకు నిత్యం వస్తున్న ట్రాఫిక్ను అది ఓవర్కమ్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యం కాదు, చాలా కష్టం, సాధ్యం కాదు. ఇలాంటి ఈ ట్రాఫిక్ను తట్టుకోలేక బెంగళూరు, ఢిల్లీ లాంటి, ముంబై లాంటి ప్రాంతాలు అస్తవ్యస్తమవుతున్నాయి. అదే దశలో మన హైదరాబాద్ వెస్ట్ కూడా వెళ్ళింది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనకు రేపు భవిష్యత్ అంతా ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్, పెద్ద పెద్ద రోడ్ల పక్కనే అనేది రేపు డిమాండ్ అనేది హైదరాబాద్లో ఫుల్ డిమాండ్ ఉండబోతుంది సార్. సాఫ్ట్వేర్ వాళ్ళు అట్లాగే ఎన్ఆర్ఐలు ఈస్ట్ మీద దృష్టి సారించారా? 100% సార్. ఎందుకంటే వాళ్ళు కదులుతేనే ఆ ప్రపంచం అంతా కదులుతుంది. జనరల్గా ₹1,00,000 గజం ఉన్న చోట దానికి సాచురేషన్ ఏరియా అంటాం. అది ఒక మహా పెరిగితే ఇంకొక 5,000 10,000 పెరగవచ్చు. ఓకే. మరి అదే 20,000 30,000 ఉన్న చోట అది ₹1,00,000 గజం కానీకి అది తొందరలో అవుతుంది. ఇప్పుడు ఈస్ట్ ప్రాంతం కూడా మీరు చూడండి, రాబోయే 5 సంవత్సరాల్లో 4-5 సంవత్సరాల్లో మనకు 3-4 రెట్లు ఇప్పుడున్న రేట్లకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కొత్త పాలసీ, రియల్ ఎస్టేట్ పాలసీని నిన్న మొన్ననే ప్రకటిస్తున్నారు. మళ్ళీ ఆ రేట్లు పెంచుతామంటున్నారు. దానిలో భాగంగానే మనం హైదరాబాద్ ఈస్ట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడున్నటువంటి 3-4 మినిస్టర్లు కూడా మనకు ఈస్ట్ వైపే ఉన్నారు. ఇప్పటి వరకు ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ మనకు హైదరాబాద్ ఈస్ట్లో చూడబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ మిగిలి ఉన్న ఆ సౌతర్న్ పార్ట్, ఆ RRRను కూడా దాన్ని ముందుకు కదిలిస్తున్నాడు. ఆ తొందరలో అది స్టార్ట్ అయిపోతే ఇంకా రియల్ ఎస్టేట్ అనేది రాబోయే రోజుల్లో ఫుల్ డిమాండ్గా. ల్యాండ్ రేట్లు సవరించడం అనేది మంచికా చెడుకా? ల్యాండ్ రేట్ అనేది ఇప్పుడు మనకు బ్లాక్ మార్కెట్ అది కావడం అనేది ఓన్లీ రియల్ ఎస్టేట్ మీన్నే. ఎందుకంటే ఇది మనం
ప్రభుత్వ రేటు ఒకటి ఉంటుంది, ప్రైవేట్ రేటు ఒకటి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం ఆలోచిస్తే వెస్ట్లో 1,00,000 రూపాయల గజం ఉన్న చోట గవర్నమెంట్కు పెట్టే ట్యాక్స్ అనేది అది 15,000 20,000 ఉంటుంది. దాన్ని గత ప్రభుత్వం కొంత ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఆ రేట్లు పెంచే దిశలో ఉన్నది. ఓకే, దాని దిశలోనే ఇక్కడ మనకు ప్రభుత్వ ఆదాయం పెరగనుంటుంది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది కానీ సామాన్యుడికి కష్టం కాదా? సామాన్యుడికి రియల్ ఎస్టేటు అది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల కొంత లాభదాయకం కూడా కస్టమర్లకు ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూ అనేది పెరుగుతుంది. మనం ₹1,00,000 పెట్టి ప్రాపర్టీ కొన్నప్పుడు దాన్ని 20 లక్షలకే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన వాల్యూను మనమే తగ్గించుకొని చూసినట్లు అవుతుంది. ఏదైనా బ్యాంకు లోను తర్వాత వాటికి క్లియర్గా వాల్యూ అనేది ఈజీ అవుతుంది. ఆ విధంగా ప్రాపర్టీ వాల్యూ అనేది పెరుగుతుంది. సార్, ఈ మధ్య గమనిస్తున్నా విల్లాలకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు సార్? అంటే అది దో ఇట్ కాస్ట్లీ, బట్ విల్లాలకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే మనం హైదరాబాదులో ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే. ఓకే, ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఈ హైదరాబాదులో ఉండి ఈ ట్రాఫిక్ తర్వాత ఈ సౌండ్ పొల్యూషన్ తోటి ఇక్కడ వచ్చే రకరకాల ఇబ్బందులతోటి పీపుల్ డెన్సిటీ ప్రాబ్లమ్స్ అనేది ఇవన్నీ చూసి ఏదన్నా ఇంకా కొత్తగా కావాలి, అది సెక్యూరిటీ ఉండాలి, కనెక్టివిటీ ఈజీ ఉండాలి, తర్వాత ఎమ్యూనిటీస్ ఉండాలి, పీస్ఫుల్ ఉండాలి. డబ్బులు పోయినా పర్వాలేదు, కరెక్ట్. ఇంత ఎమ్యూనిటీస్ అని కనెక్టివిటీ ఇట్లా ఉండాలనుకుంటే ఖచ్చితంగా అది ఇల్లుకు నెక్స్ట్ లెవెల్ విల్లా. ఓకే, కాబట్టి భవిష్యత్తు ఎంతో సాధించాం, ఇంతకంటే ఏముంటుంది, అన్నిటిని మించి ఆరోగ్యం మహాభాగ్యం అనుకునే వాళ్లకు కొంతమందికి ఇప్పుడు విల్లా అనేది దానికి ప్రత్యేకంగా చాలామంది ఇష్టపడతా ఉన్నారు. రైట్. అలా కాకుండా సాధారణ మినిమం కొంత డబ్బు పెట్టుకొని దిగాలనుకున్న వాళ్ళు, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ప్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా? అది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్లాట్ కొంటే డెవలప్ అవుతుంది కదా, మరి ఫ్లాట్ కొంటేనేమో తగ్గిపోతుందేమో, ఏది కొంటే మనకు ఉపయోగపడుతుంది అనే దానిలో కొంత ఎప్పుడు డిబేట్ ఉంటుంది. ఏది కరెక్ట్ సార్? అసలు కరెక్ట్ సార్, ఇది చాలా సందిగ్ధంగా ఉంటారు. అవును. ఇప్పుడు మనకు ఒక 50 లక్షలు ఉన్నాయనుకోండి, అంటే 50 లక్షలు పెట్టుకొని ఎవరు పెట్టుబడి పెట్టరు. 10 లక్షలు 20 లక్షలు ఉండి లోన్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మనం సెటిల్ అయిపోదామని ఫ్లాట్ కొంటారు. ఫ్లాట్ అనేది ఏంటంటే జనరల్గా అప్రిసియేషన్ అనేది తక్కువ ఉంటుంది. అవును, అప్రిసియేషన్ ఉంటుంది, కానీ అప్రిసియేషన్ పిఎల్ఓటి ప్లాట్తో కంపేర్ చేస్తే ఫ్లాట్ అప్రిసియేషన్ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత దానికి మనం ఆ ఎమ్యూనిటీస్ కాస్ట్ అనేది అది ఓ రెంట్ లాగా పే చేసేది ఉంటుంది. అది కొంత బర్డెన్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అదే అంటే ఇమ్మీడియట్గా ఇల్లు అవసరం లేదు అంటే ఇప్పుడే జాబ్ వచ్చింది, కొంత మనకు ఇల్లు కట్టుకోవడానికి టైం ఉన్న వాళ్ళకు మాత్రం ప్లాట్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఒక 20 సంవత్సరాల నుంచి మనం హైదరాబాద్లో ఉంటున్నాం, కనీసం నివాస స్థలం లేదనుకున్న వాళ్ళు సెటిల్ అయిపోవడానికి మనకు ఉన్నది అనుకోవడానికంటే ద ఫ్లాట్ బెస్ట్. సూపర్. ఆ విధంగా ముందుకెళ్తే మంచిదని నా అభిప్రాయం. వండర్ఫుల్ సార్. సో అన్నీ చెప్తున్నారు, బట్ ఒకటి ఫైనల్గా చెప్పండి, నాకు ఎప్పుడు కోలుకుంటుంది? అంటే ఓకే, హైదరాబాద్లో కొంత 30% 40% రిజిస్ట్రేషన్లు తగ్గినట్టు ఒక 2-3 రోజుల క్రితం కూడా పేపర్లో చూసాం మనం. రియల్ ఎస్టేట్ రంగం ఏం కోలుకోలే. అంటే జీరో అనే మాట నేను కూడా ఒప్పుకోను, జీరో కాదు. కాకపోతే గణనీయంగా తగ్గింది, పెట్టుబడులు తగ్గాయి. దీని మీద మీరు ఇంతకుముందు అనుకున్నాం మనం 5 లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, సేల్స్ లేక అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ పరిస్థితి ఉజ్జాయింపుగా మీ అంచనా ప్రకారం ఎప్పటిలోగా మారొచ్చు ఈ పరిస్థితి? యాక్చువల్గా ఆన్సర్ చాలా ఇంపార్టెంట్, చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రియలీ సార్, ఇది మన వెరీ రీసెంట్లీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. అది ఎప్పుడైనా ఏ ఎలక్షన్ టైం అయినా కూడా మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగవు. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దంగా ఉండడం అనేది
అది కామన్ థింగ్. Okay. కాకుంటే ఇక్కడ మనకు అసెంబ్లీకి పార్లమెంటుకు కొంత గ్యాప్ తోడు రావడం వల్ల ఓకే. 1 సంవత్సరం కాలంగా ఇది కొంత స్లో ఉన్న పరిస్థితి, అవును. అంతేగాని పూర్తిగా అయిపోయిన పరిస్థితి కాదు. లేదు. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, మ్మ్. బయర్స్ వెయిట్ చేస్తున్నారు, సెల్లర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. Okay. ఇప్పుడు ఇక ఆల్రెడీ టైం స్టార్ట్ అయింది. మ్మ్. ఇప్పుడు బహుశా మన ఇంటర్వ్యూతోనే స్టార్ట్ అయిందేమో. అవును Time సార్, start ఆఫ్టర్ అయింది. ఎలక్షన్స్ అంతే స్టార్ట్ కదా? అయింది, ఫస్ట్ వీక్ ఇది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్. మ్మ్. తర్వాత రిజల్ట్స్ వరకు చాలా గణనీయంగా ఇప్పటికే ఓకే. ఆల్రెడీ ఎంక్వైరీస్ పెరిగినాయి. అచ్చా. ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ అని వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. రెడీగా ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి చూడండి 2026 వరకు పీక్ దశలో రియల్ ఎస్టేట్ అనేది ఉండబోతుంది. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన విషయాలు చెప్పారు. ఫైనల్గా ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటే ఈస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు మీరు, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉన్నది ఈస్ట్ కాబట్టి. బెస్ట్ ఆల్రెడీ బెస్ట్ అయిపోయింది. ఎస్. సో ఇప్పుడు బెస్ట్ నౌ అంటే కమింగ్ ఎస్ ఈస్ట్. రియలబుల్ మార్కెట్ అనేది ఎస్, లుక్ ఈస్ట్ అండ్ గ్రేట్ ఈస్ట్. సో ఇప్పుడు మీ అందరం ఈస్ట్ వైపు పరిగెత్తాలి ఇంకా, అంతే కదా? ఈస్ట్లో ఇన్వెస్ట్ చేయాలి, మంచి ఇన్కమ్ను రిటర్న్స్ అనేది తీసుకోవాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ప్రొప్రైటర్, చైర్మన్, సిఎండి మల్లేష్ గారు ఇప్పటి వరకు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద తన అనుభవాన్ని అలాగే అద్భుతంగా విశ్లేషించిన తీరు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.